కెనడాలో జరగబోయే G7 సమ్మిట్ కి భారతదేశానికి ఇన్విటేషన్ వచ్చింది. మోడీ వెళ్తున్నాను అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కెనడా పీఎం మార్క్ కార్నే మోడీకి ఫోన్ చేసి ఇన్విటేషన్ ఇచ్చారు. మోదీ కూడా వస్తాను, మన టైస్ అనేది ఇంకా స్ట్రాంగ్ చేద్దాము అని వస్తాను అని చెప్పి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు. అయితే G7 సమ్మిట్ అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ ఎందుకు ఇది ఇంత ప్రత్యేకం ఈ సంవత్సరం? ప్రత్యేకంగా నేను ఎందుకు దీన్ని ఇంత చూస్తానంటే, ఫస్ట్ థింగ్ ఇది కెనడాలో జరుగుతుంది. ఓకే, కెనడాలో జరుగుతుంటే ఎందుకు అంత అనుకుంటే, కెనడాకి భారతదేశానికి 2 సంవత్సరాల నుంచి చాలా స్ట్రాంగ్ ఫ్రిక్షన్ ఉంది. చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ సెపరేట్స్ కి కెనడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తా ఉంది. జస్టిన్ ట్రూడో ఉన్నాడు కదా, వాడికేమో అక్కడ ఖలిస్తానీ వాళ్ళ సపోర్ట్ కావాలి, ఖలిస్తానీ వాళ్ళ మద్దతు కోసం అని చెప్పి భారతదేశానికి యాంటీగా రిమార్క్స్ చేస్తూ, నిజ్జర్ అనేవాడు చచ్చాడు, భారతదేశం వాళ్ళు భారతదేశం స్పైస్ చంపారు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అక్కడ కెనడా వాడు ట్రూడోనే కామెంట్ చేసేసరికి బాగా అగైనిస్ట్ గా ఉన్నారు భారతదేశానికి. పాకిస్తాన్ కుక్కలు కూడా అదే మురుగుతుంది, అక్కడ చంపారు, అదే విధంగా పాకిస్తాన్ లో కూడా చంపుతున్నారు అని చెప్పి. అక్కడ చచ్చింది టెర్రరిస్టులే, ఇక్కడ చచ్చింది టెర్రరిస్టులే. టెర్రరిస్టులు చచ్చిపోతే ఈ 2 దేశాలు గిలగిల కొట్టుకుంటారని నాకు ఎందుకో అర్థం కావట్లేదు. కెనడాలో ఖలిస్తానీ వాదులు పంజాబీస్ ఎక్కువ బాగా వాళ్ళ సపోర్ట్ కోసం అని చెప్పి రాజకీయ విలువల్నే తాకట్టు పెడుతున్నారు అక్కడ వాళ్ళు. ట్రూడో ఆ పని చేస్తున్నాడు అని బాగా చర్చలు జరిగినాయి. ఫైనల్ గా లాస్ట్ మూమెంట్ లో వచ్చే వారంలో మీట్ అయితే ఇప్పుడు వచ్చింది. బట్ ఏంటంటే జయశంకర్ గారి కౌంటర్ పార్ట్ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు మే 29 కన్ఫర్మ్ అయిపోయింది. ఇదంతా అఫీషియల్ ఇన్విటేషన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఇప్పుడు వచ్చింది అంటున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిగతా నేషన్స్ అందరికీ ముందే అంది, మనకి మాత్రం లాస్ట్ గా అందింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయితే అక్కడ జరగటంతో ఇంకేంటంటే సెక్యూరిటీ వైజ్ ఖలిస్తానీ తీవ్రవాది పన్ను అనేవాడు అక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాడు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా 6 ఎవరు పంజాబ్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు భారతదేశానికి, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి చేస్తాను. సో సెక్యూరిటీ వైజ్ చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వి డోంట్ నో వాట్ గోనా హ్యాపెన్. ఆబ్వియస్లీ చాలా టైట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, చూసుకుంటారు కూడా. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ ప్రపంచ నాయకుల్ని కలవటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ జర్మనీ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ వీళ్ళందరూ డైరెక్ట్ గా కలవటం అనేది ఇదే ఫస్ట్ టైం. సో హౌ ఇట్ గోనా బి అనేది కూడా చూడాలి. థర్డ్ థింగ్, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, తను కూడా వస్తున్నాడు. దీనికి అమెరికాకి భారతదేశానికి కొంచెం రాపిడి పెరిగింది రీసెంట్ గా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏమో డ్రమ్ వేసుకొని నేను చెప్పాను డప్పు కొట్టుకుంటున్నాడు ట్విట్టర్ లో కానీ, తన పోస్ట్స్ లో కానీ, ఏంటి నేనే మీడియేషన్ చేశాను. భారతదేశం క్లిస్టర్ క్లియర్ గా ఎవడో రాలేదు, మేము పాకిస్తానే మాట్లాడుకున్నాం అని చెప్పారు. దానికి కొంచెం డొనాల్డ్ ట్రంప్ బాధపడ్డాడు, కొంచెం ఎర్రివాడ్ అయ్యాడు అందరి దృష్టిలో, ఎందుకు ఇంత డ్రమ్ వేసుకుంటున్నాడు అని చెప్పి. మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుంది అనేది కూడా దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. వచ్చే నెలలో బ్రిక్స్ సమ్మిట్ రియోలో జరగబోతుంది. అక్కడ మోడీ రష్యా, చైనా ఈ లీడర్స్ తో కూడా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతము ఇక్కడ G7 సమ్మిట్ లో ఏం జరగబోతుంది అనేది బ్రిక్స్ లో కూడా దీని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది. లెట్ us see how it gonna be. So everyone's eyes on G7 summit in the next week.